హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పూజా బుట్టకి పెటల్స్ ఎలా వేయాలో చూద్దామండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఇక్కడ చూడండి, నేనైతే ఈ బుట్టకి పెటల్స్ ఇలా వేసాను. సేమ్ ఇలానే మనం పెటల్స్ ఎలా మేక్ చేయాలో చూడబోతున్నాం, సరేనా? సో ఇప్పుడు మేక్ చేసే విధానం చూద్దాం. నేను ఇక్కడైతే ఎల్లో కలర్ తీసుకున్నానండి. మీరు ఏ బుట్టకు వేయాలనుకుంటున్నారో ఆ బుట్ట కలర్ మీరు తీసుకోండి. ఇక్కడ 5 వైర్స్ 1.5 అడుగులు తీసుకుంటున్నానండి. కరెక్ట్గా నీట్గా అయితే మీరు కట్ చేసుకోండి, సరేనా? సో ఇలాంటి ఈ బుట్ట ఫుల్ ట్యుటోరియల్ అనేది నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి, పార్ట్ 1 పార్ట్ 2గా. ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఒకసారి చూడండి. సో మీకు బుట్ట వేయడం ఈజీగా ఉంటుంది. బిగినర్ అయినా కూడా నీట్గా నేర్చుకోవచ్చండి. ఇక్కడ చూసారా, నేనైతే ఇప్పుడు బుట్ట అనేది ఆ ఫ్లవర్స్ వేసడానికి నేను ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నానంటే ఈ సైడ్లో కదా మనం బుట్ట ఫ్లవర్స్ వేస్తాము. అందుకోసం నేను కింద నుంచి స్ట్రైట్గా దానికి నేరుగా ఉన్న దాంతోనే ఇక్కడ నేను చెక్కుకున్నానండి. ఒక్కొక్క వైర్ని మనము సమంగా చెక్కి ఈడ్చుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఈ పక్కనే ఉన్న నాట్లో కూడా ఇన్సర్ట్ చేసి మనం తీసుకోవాలండి. ఇలా బయట నుంచి లోపలికి చెక్కారు, తర్వాత లోపల నుంచి బయటకు చెక్కేసారంటే వచ్చేస్తుంది వైరు, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మీరు ఎప్పుడు కానీ ఫస్ట్ సెంటర్లో చెక్కేసి తర్వాత ఆ పక్క 2, ఇటువైపు 2, అటువైపు 2 అనేది మీరు చెక్కి ఈ వైర్ని ఈడ్చుకోవాలి. నేను ఇక్కడ చూడండి ఎంత ఈజీగా అయితే చెక్కేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే చెక్కేసుకోండి, సరేనా? ఇప్పుడు వచ్చేసి ఈ వైర్స్ అన్నీ మనం చూసాం కదా, 5 నాట్స్కి మనం చెక్కేసుకున్నాము. ఇప్పుడు ఈ నాట్ ఎలా వేయాలనేది చూద్దామండి. ఈ వైర్స్ అన్నీ ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, నేను ఒక్క నాటు వేయడానికి మాత్రమే ఇది సమంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ అంటే క్రాస్ చేసి కదా మనం నాటేస్తాము. అప్పుడు ఈ వైరు లోపలికి చెక్కడానికి ఎంత కావాలో అంత మాత్రం ఈ ఫస్ట్ నాట్ వదులుకొని వైర్ వదులుకొని ఫస్ట్ నాట్ అనేది వేసుకోవాలి, సరేనా? ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇలానే వేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే వేసుకోండి. మనం ఎంత లోపల వైపు చెక్కడానికి వైర్ కావాలో అంత వదిలేసి నాట్ అనేది వేసుకోండి. ఇంకో నాట్ అనేది పక్కలో ఉన్న నాట్ ఉంది కదా, వైర్ ఇన్సర్ట్ చేసాం కదా, ఈ వైర్ని ఇప్పుడు వేయాలి ఒక నాటు. తర్వాత ఆ వైర్ క్రాస్ అవుతుంది కదా, ఆ క్రాస్లో కూడా ఒక నాట్ అనేది వేయాలి. అందుకోసం మీరు లోపల చెక్కడానికి ఎంత వైర్ కావాలో ప్లస్ ఒక నాటు వేయడానికి కూడా ఒక 1 సెంటీమీటర్ సరిపోదు, ఒక 2 to 3 సెంటీమీటర్స్ కరెక్ట్గా సరిపోతుందండి ఒక నాటు వేయడానికి. అలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ నాట్ అనేది ఇలా వేసుకోవాలి, సరేనా? నేనైతే చూసారా, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వైరు ఈ రైట్ సైడ్కి వస్తుంది కదా, క్రాస్ అయ్యి ఆ వైర్ని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు సెంటర్లో వచ్చేదాన్ని మీరు సమంగా పెట్టుకోవాలి. 2 ఈక్వల్గా పెట్టుకున్నారంటే రైట్ సైడ్ పోతుంది, లెఫ్ట్ సైడ్ పోతుంది వైరు. అప్పుడు మనకి చెక్కడానికి కరెక్ట్గా సరిపోతుంది. సమంగా పెట్టుకొని నాట్ అనేది వేసుకోవాలండి. వేసేసి మళ్ళీ పక్కలో ఉన్న నాట్లో కూడా మనం బేసిక్ నాటే వేస్తున్నామండి. బేసిక్ నాట్లోనే బాగుంటుంది. అందుకోసం బేసిక్ నాట్ వేసుకుంటే సరిగ్గా పోతుంది పక్కలో ఉన్న నాట్ మళ్ళీ, సరేనా? ఇలా పక్కనే మనం బేసిక్ నాట్లోనే వైర్ అనేది ఆ ఫ్లవర్ అనేది వేసుకుంటే సరిపోతుంది, సరేనా? నేను మీకు స్లోగానే చెప్పి చూపిస్తున్నాను. అర్థం కాలేదు మీకు అంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ వైర్ని మన రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి పోతుంది, ఓకేనా? చెక్కడం అలా ఇంటూ లాగా వస్తుంది. అప్పుడు మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని ఒక నాటు కూడా ఒక 2-3 సెంటీమీటర్లు వదిలేసి నాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అలాగే నాటు వేసుకుంటూ ఈ క్రాస్ అయ్యే మాత్రమే వేయాలి. ఈ లెఫ్ట్ సైడ్ పోతుంది కదా, ఈ వైర్ని మాత్రమే మనం నాటు వేసుకుంటూ రావాలి, సరేనా? ఈ రైట్ సైడ్ ఉన్నదంతా మనం నాటు వేయాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తుంది కదా వైర్, మనకు లెఫ్ట్ సైడ్ చూపించినట్టుంది కదా, ఆ నాటుతో వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ నాట్ అండి, మనం లోపల వైపు ఎంత చెక్కడానికి కావాలో ఈ రైట్ సైడ్ నుంచి వెళ్ళే వైర్ని అంత పెట్టుకొని
నాట్ వేసుకుంటే లెఫ్ట్ సైడ్కి మనకు వచ్చేస్తుంది సరేనా. క్రాస్ లాగా వేసుకోవాలి, క్రాస్ నాట్ లాగానే ఇంటూ షేప్లో వస్తుంది సరేనా. ఇప్పుడు వచ్చేసి బేసిక్ నాటే వస్తుంది, కింద మాత్రం కొంచెం వేసేటప్పుడు కొంచెం అలా ఎలా ఉంటుందండి, నీట్గా అయితే వచ్చేస్తుంది. హాఫ్ డైమండ్ వస్తుంది సరేనా. లాస్ట్ నాట్ వచ్చేలోపు మీకు కరెక్ట్గా సరిపోతుంది వైరు, ఓకేనా. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ క్రాసు ఆ క్రాసు మనం వదులుకుంటే సరిగ్గా పోతుంది సరేనా. ఇప్పుడు వచ్చి వైర్ చెక్కడం ఎలా అనేది చూద్దాం. ఈ వైర్ని వచ్చేసి ఫస్ట్ నాట్ వేసాం కదా, ఆ నాట్ వదిలేసి టైట్గా చేసుకొని ఆ నాట్ వదిలేసి సెకండ్ నాట్ నుంచి మనం వైర్ అనేది ఇన్సర్ట్ చేసేయాలి సరేనా. మీరు నాట్ని చాలా టైట్గా వేయకండి, అలానే చాలా లూజ్గాను వేయకండి, మీడియంగా వేసుకోండి. అప్పుడే మనకి వైర్ ఇన్సర్ట్ చేసినాను చేయడానికి బాగుంటుంది, అలాగే చూడ్డానికి బాగుంటుంది సరేనా. ఇప్పుడు ఈ రెండు సైడ్లో పోతుంది కదా, రైట్ నుంచి లెఫ్ట్కి లెఫ్ట్ నుంచి రైట్కి, ఆ వైర్స్ని ఫస్ట్ మనం చెక్కితేనే మిగతా ఉన్న వైర్స్ని మనం చెక్కగలం సరేనా. అందుకోసం మీరు ఫస్ట్ ఉన్న వైర్స్ని చెక్కేసుకోండి. నేనైతే ఇక్కడ అదే చేస్తాను సరేనా. ఇప్పుడు ఈ వైర్ని తీసుకొని ఇలా పక్కపక్కలోనే చెక్కుకోవాలి. సో రాబోయే వీడియోస్లో క్లాసెస్ వారీగా నేను వీడియోస్ మేక్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ని బట్టి నేను వీడియోస్ మేక్ చేయాలా క్లాసెస్ వైజీగా అనేది చూడాలి సరేనా. ఇది చూడండి, లాస్ట్ నాట్ అది ఒకటే ఉంది కాబట్టి నేను లోపలికి చెక్కేసి చూపిస్తాను, లోపలికి చెక్కేది ఎలా అనేది చూపిస్తాను. లోపల వైపు మనం నాట్ వదిలేసుకోవాలి. ఈ లాస్ట్ వైర్ కూడా మనం చెక్కడానికి నాట్ లేదు కదా, అందువల్ల లోపలికి వదులుకోవాలి. ఆ పక్కలోనే మీరు ఎక్కడ తీసారా ఆ నాట్ వేసిన తానే మీరు మళ్ళీ అక్కడే ఇన్సర్ట్ చేసేయండి. లోపల వైపు ఇచ్చేసారంటే సరిపోతుంది. క్లాసెస్ అనేది నేను చిన్న బుట్ట, ఒక 1 రోల్ బుట్ట నుంచి ఒక నార్మల్ నాట్లో మీరు 1 రోల్ నుంచి పెద్ద రోల్ వరకు కూడా మీరు ఎంతైనా వేసుకోవచ్చండి. ఫస్ట్ బిగినర్ నాట్ నేర్చుకుని ఆ తర్వాత బేసిక్ అంటే ఎలా చెప్పేది లేడర్ నాట్ వేస్తేనే బుట్టకి అందంగా ఉంటుందండి. పైన క్లోజింగ్లో మూత వస్తుంది కదా, ఆ మూత మూసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకూడదు అంటే మనం తప్పకుండా లేడర్ నాట్ వేసుకోవాలి. సో ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూసారా, నేనైతే ఈ వైర్ని లాస్ట్ 2 వైర్స్ని లోపల వైపు చెక్కేస్తాను. మిగతా ఉన్న వాటిలన్నిటినీ మనం కట్ చేసుకుందామండి. మొత్తం కట్ చేసేసి తర్వాత లోపలికి ఇన్సర్ట్ చేసేస్తాం లోపల వైపు ఉన్నది. ఇదంతే, ఓకేనా. దీన్ని ఏం చేయని అవసరం లేదు. ఇప్పుడు లోపల వైపు వెళ్ళేసి మనకి వైర్ ఎలా వెళ్తుందో ఎలా వీలవుతుందో అలా మనం చెక్కేసుకోవాలి. మనం లోటస్ ఫ్లవర్ అనేది ఈ పైనుంచి చూసారంటే నీట్గా కనిపిస్తుంది, బాగుంటుంది. అదే లోపల కొంచెం రఫ్ సర్ఫేస్గా ఉంటుంది కింద వైపు సరేనా, అదేమి ఇబ్బందిగా ఉండదు. ఇప్పుడు వైర్ ఎలా వెళ్తుందో అలాగే చెక్కేసుకోవాలి. నాట్ అనేది ఏం వేయని అవసరం లేదు, లోపలికి ఎలా వెళ్తే అలా చెక్కేసుకుందాం సరేనా. సో చాలా వీడియోస్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో మేక్ చేశాను. హ్యాండ్ బ్యాగ్ కానీ, శివన్ కండ్ల హ్యాండ్ బ్యాగ్ కానీ, చిన్నపిల్లలకి హ్యాండ్ బ్యాగు అండ్ మళ్ళీ 2 వైరు బాస్కెట్, రెండు కట్ల బాస్కెట్, మళ్ళీ ఇంకా ఎన్నెన్నో వేసానండి. షార్ట్స్లో కూడా మీకు చూపిస్తాను చూడండి. సో చూసారా, మేక్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ బాస్కెట్ కూడా పైన ఐకార్డ్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకే, థ్యాంక్ యూ.